వర్గాల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడియం శ్రీహరి గారు ఏమైంది మాట్లాడండి ఎందుకంత ఆవేశము ఎందుకంత ఆవేశం ఇస్తా మాట్లాడండి పోండి మీ సీట్లలో పోండి మీ ప్రాక్టీస్ మంచిగా లేదు చదువుకున్న వ్యక్తులు మీరు అధ్యక్ష మీ ప్రాక్టీస్ మంచిగా ఇస్తున్నా సమయం ఇచ్చినందుకు ఇస్తాను మీకు ప్రత్యేకమైన ఇప్పుడు ఇస్తాను ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీహరి గారు 1 మినిట్ నడు ఇస్తున్నా నడవండి మీకు మైక్ ఇస్తా నడవండి మైక్ ఇస్తున్నా మీకు ఇస్తున్నా సబితా ఇంద్రారెడ్డికి మైక్ కాదు ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇస్తా లేకుంటే ఇవ్వను మాట్లాడండి కడియం శ్రీహరి గారు మాట్లాడండి. 1994 జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం 2024 జూలైలో వర్గీకరణ మీద మాట్లాడితే సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ ఒక వర్గీకరణ మీద చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించి ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్యాయం చేసే ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు హరీష్ రావు గారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారిని ఆపి మీకు ఇస్తాను వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దండోరా ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది. దండోరా ఉద్యమానికి సమాజం యొక్క మద్దతు కూడా లభించింది. అందరూ కోరుకున్న విధంగా ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అధ్యక్ష. 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను. అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నేను దండోరా ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా